योत्स्यमानानवेक्षेऽहं ययेतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धे యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తుంది. పాపిష్టి బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు. కాబట్టి వారి పక్షంలో పోరాడేవారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే. అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి ఉందో వారిని ఒకసారి చూడదలిచాడు. ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశనానికి కుట్రలు పన్నాడు అని గుర్తు చేస్తూ దుర్బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు. అర్జునుడు దృక్పథం ఇంకా ఉంది. న్యాయబద్ధంగా రాజ్యంలో సగభాగం మాదే, కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. వాడు దుష్టబుద్ధి కలవాడు. ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయడానికి ఇక్కడ గుమిగూడారు. కాబట్టి వారు కూడా దుర్మార్గులే. యుద్ధం కోసం ఇంత ఆతృతతో ఉన్న యోధులను నేను పరికించి చూడాలి. వారు అధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మా చేత నాశనం అయిపోతారు. జై శ్రీకృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.